మీకే అర్థమవుతుంది ప్రభుత్వంలో గతంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం ఎలాగుందో, ఇప్పుడు తెలుగుదేశం వచ్చిన వంటిది ఎలాగుందో, ఇప్పుడు పీపీపీ అనేది తీసుకొచ్చిన జియో కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్నటువంటి పేద విద్యార్థులకి చదువుకు దూరం చేయాలనేసే ఈ కార్యక్రమం అనేది వాళ్ళు చేపట్టడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా పీపీపీ ద్వారా మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేస్తామని చెప్తున్నారు. దానివల్ల ఎలాంటి నష్టపోయే అవకాశాలు ఉన్నాయి? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే తీసుకుంటారో మరలా రిటర్న్ తీసుకోవడం చెప్తున్నారు. జగన్ హయాంలో ఉన్నటువంటి స్కూల్ కూడా మోడల్గా చేసినట్టు మీరు అందరూ చూస్తున్నారు. గతంలో కూడా విద్యా వైద్యానికి ప్రతి ఒక్కరు పేద విద్యార్థికి ఎలాంటి లోటుపాట్లు కూడా లేవండి. ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంన్నర అవుతుంది. వచ్చినప్పుడు కూడా పేద విద్యార్థులు కావచ్చు, పేదలు కావచ్చు, చాలా అవస్థలు పడుతున్న పరిస్థితి మన కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. మీరు అర్థం చేసుకోండి, మనకి అందరికీ తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ మహాధర్నాకి చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు 30 ఏళ్ళ రాజకీయం అని చెప్తున్న చంద్రబాబు 30 ఏళ్ళ రాజకీయంలో నువ్వు ఒక్క మెడికల్ కాలేజ్ అన్నా నువ్వు కట్టావా అని నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను.